ఒక అరగంట సత్సాంగత్య ఫలాన్ని ధారపోస్తున్నాను అన్నారు. విశ్వామిత్రుడు రాజర్షి కదా, క్షత్రియుడు. దాంతో పక్కపక్క నవ్వుకున్నాడు. నేను 1000 సంవత్సరాలు తపస్సు ధారపోస్తే ఈయన అరగంట సత్సాంగత్య ఫలాన్ని ధారపోస్తారు ఏంటి అనుకున్నాడు. సత్సాంగత్యం గురించి శంకరులు కూడా చెబుతారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెబుతారు. సత్సాంగత్యం చాలా గొప్పదని. సరే, వీరిద్దరికి నేను 1000 ఏళ్ళ తపస్సు ధారపోస్తే నువ్వు అరగంట సేపు సత్సాంగత్య ఫలితం అంటావు, అంత గొప్పదా అని అపహాస్యం చేశాడు. సరే, పెద్దల దగ్గరికి వెళ్దామనుకున్నారు ఇద్దరు. త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళారు, అష్టదిక్పాలకుల దగ్గరికి వెళ్ళారు, యక్షకిన్నెర కింపురుష సిద్ధ సాధ్య దేవ గంధర్వగణాలు అందరి దగ్గరికి వెళ్ళారు. ఎవరు మేము చెప్పలేము, 1000 నోళ్ళు ఉన్నటువంటి ఆదిశేషుడు చెప్పగలడు. ఆదిశేషుడి దగ్గరికి వెళ్ళారు. ఆదిశేషుడు చెప్తారు, మీ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు, నేను భూభారం మోస్తా ఉన్నా నా తల మీద, ఈ బరువుతో నేను మాట్లాడలేకుండా ఉన్నా, మీ తపస్సుతో నా భూభారాన్ని ఎవరైతే దించుతారో, అంటే భూమి నా ఆధారం లేకుండా అంతరిక్షంలో భ్రమించేటట్టుగా చేస్తారో అప్పుడు నేను మీ గురించి చెప్తానన్నాను. విశ్వామిత్రుడు, నా 1000 ఏళ్ళ తపస్సు ధారపోస్తున్నాను, ఓ భూగోళమా లేచి పైకి నిలబడు అని చెప్పాడు. లేచింది, మరి పుస్సుమని పడిపోయింది. వశిష్ఠుడు, నేను ఒకరోజు సత్సాంగత్యం చేసినటువంటి, అసలు ఏదైతే జన్మించినందుకు మనం ఏ విధంగా జీవించాలో ఆ జీవన విధానాన్ని బోధించేటువంటి ఆ బ్రహ్మవేత్త అయినటువంటి వశిష్ఠుడు తన శిష్యగణాలకు బోధించినటువంటి ఒకరోజు పుణ్యఫలాన్ని, ఒకరోజు సత్సాంగత్య ఫలాన్ని నేను ధారపోస్తున్నాను, ఓ భూగోళమా లేచి నిలబడమన్నాను. వెంటనే లేచి అంతరిక్షంలో దాని పరిభ్రమణ చేస్తూనే ఉందన్నమాట. ఇక ఆదిశేషుడు 1000 నోళ్లతో వర్ణించి చెప్పే అవసరం లేదు కదా. 1000 ఏళ్ళ తపస్సు కంటే ఒకరోజు ఒక సత్సాంగత్య ఫలం అంత గొప్పది అని చెప్పకే చెప్పాడు. అంతేకా మనందరం ధన్యులు. గురువు గారు పదే పదే బోధించినటువంటి విషయం, ఏదైతే విశ్వశక్తి ఉన్నదో ఆ శక్తిని ఏ విధంగా ధ్యానించాలో, ఆ విశ్వం నుంచి ఏ విధంగా మనం ఎలా ఉండి పొందాలో చెప్పారు. ఆ విధంగా మనం జీవిస్తే మన జీవితం ఆనందమయం అవుతుంది. గురువు గారికి గోశాల ఉంది. గోశాల నిమిత్తం ఎవరైనా కనుక మీరు గోశాల చంద్రం పంపిస్తారట. ఒకవేళ కనుక పంపించగలుగుతుంటే గురుగారు నేను నెంబర్ చెప్తారో ఆ నెంబర్ నోట్ చేసుకొని మీరు పంపించవచ్చు. అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఎక్కడ పంపించాలి, అక్కడ మీరు ఎక్కడైనా పంపించుకోండి. ఒకవేళ గురువారికి పంపించాలనుకుంటే ఆ నెంబర్ చెప్తారు, ఒకసారి నోట్ చేసుకోండి. ఫోన్ పే నెంబర్ అండి 9849213754984 98492137554. ఇది ఫోన్ పే. గూగుల్ పే ఉంది 98492137554. నేను బోధానంద స్వామి అని వస్తుందండి. 98492137554. ఇది ఫోన్ పే అండి. గూగుల్ పే ఫోన్ నంబర్ 961801801338. థ్యాంక్ యూ. గూగుల్ పే ఎందుకు సార్ చెప్పండి. బోధానంద స్వామి వస్తుందండి, మీకు ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు గూగుల్ పే శ్రీ బోధానంద స్వామి వస్తుంది. గూగుల్ పే నెంబర్ చెప్పండి సార్. గూగుల్ పే నంబర్ 341963419634180 మీకు వస్తుందండి. దాన్ని బట్టి వస్తుంది.
థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మై. చక్కగా ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకు ఓపికతోని శ్రద్ధగా కూర్చొని ఇంత పెద్ద సబ్జెక్ట్ని మీరు ఆస్వాదించి దాన్ని ఆకలింపు చేసుకుంటూ మీరు ఈ యొక్క అనంతమైన విషయంలో మీరు ఒక గొప్ప ధనికులుగా, ఒక ఐశ్వర్యవంతులుగా, జన్మలకు మీరు ఐశ్వర్యులుగా మిగిలిపోవాలని ఆ విశ్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మళ్ళీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. బ్రహ్మాండంగా తినేసి కడుపు నిండా. మన దగ్గర ఏముంటుంది, సంపద సమృద్ధి అనేది ఉంటుందో లేదా, హాయిగా మంచిగా తినేసి బ్రహ్మాండంగా హడావుడు ఏం లేదు. మీకు ట్రైన్స్ ఉంటే ట్రైన్స్ ఏదైనా సరే ఆ టైం చూసుకొని హాయిగా తినేసి మెల్లిగా బయలుదేరండి. థ్యాంక్ యూ వర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మెడిటేషన్ 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 మర్చిపోయాను నేను కూడా. ప్రేమ ఎక్కువైపోతే అసలు విషయం మర్చిపోతాను. మనం ఇప్పుడు ఈ గోసేవతో పాటు మనం పంచదానాలు చేస్తాం కదా. ఇక్కడ ఒక డౌట్, కొందరు ఏం చేశారంటే, సార్ నేను గోసేవకి ఇవ్వాలని అనుకున్నాను, డబ్బులు తీసి పెడతారు కదా పాపం వాళ్ళు, గూగుల్ పే ఫోన్ పే పంపించారు, డబ్బులు తీసి పెడతారు కాబట్టి మేము రోజు డబ్బులు తీసి పెడుతున్నాం సార్, మేము ఫలానా దగ్గర పోయినప్పుడు ఇద్దామని అనుకుంటున్నాం, అనాథాశ్రమం కానీ లేకపోతే గోశాల కానీ లేదంటే ఇంకా తల్లిదండ్రులు కానీ అని అనుకుంటున్నాం. డబ్బులు ఎప్పుడైతే తీసి జమ చేస్తారో మీ దగ్గరికి డబ్బు రాదు. ఇది బాగా గుర్తుంచుకోండి, అర్థమైందా? ఎమ్మటెమ్మటే డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేయండి. ఎమ్మటెమ్మటే డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం అంటే నేనేం ఇంతకుముందు కూడా చెప్పాను, ఇక్కడ నల్ల జామ అయిపోయింది, అది క్లీన్ చేస్తే అప్పుడు ఓవర్ హెడ్ నుంచి మీకు వాటర్ ఫ్రీగా వస్తుంది. ఇది క్లీన్ చేయనంత మటుకు మీకు ఓవర్ హెడ్ నుంచి రావు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇది ఒకసారి రాసుకోండి. మీకు వచ్చిన 1,00,000 రూపాయలు వస్తే దాని నుంచి 10% తీయండి. అంటే కొత్త వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు, ఫస్ట్ టైం క్లాస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 1,00,000 రూపాయలు వస్తే 10,000 తీయండి. ఆ 10,000కి వెళ్ళి 2,000 5 భాగాలు చేయండి. 2,000 ఏం చేస్తారు, 5 భాగాలు చేసి ఫస్ట్ ఒకటి పేరెంట్స్కి పంచండి 2%, తర్వాత గురువులకు పీఠాలకు ఇవ్వండి 2%, అలాగే గోసేవకి ఇవ్వండి 2%, అలాగే చారిటబుల్ ట్రస్ట్కి ఇవ్వండి 2%, అలాగే మీకోసం ఖర్చు పెట్టుకోండి 2%. ఎందుకంటే ఇప్పటిదాకా మనం బంగారాలు కొనలేదు, ఒక లగ్జరీ లైఫ్ అనుభవించలేదు. కాబట్టి మిమ్మల్ని ముందుగా ప్రేమించుకోవడానికి మీరు ఆ 2% కేటాయించి వీలైనంతగా ఎంజాయ్ చేయండి. మీరు ఎంత ఎంజాయ్ చేస్తే అంత డబ్బు సంపద ఐశ్వర్యం రావడం మొదలవుతుంది. ఓకేనా? కాబట్టి మొదలందరూ ఏం చేస్తారు, మాట్లాడరా, ఏం చేస్తారు, ఎంజాయ్ చేస్తారా లేదా? ఎంజాయ్ అంటే ఏంటి? ఇప్పుడు బంగారం అనుకోండి, వాళ్ళ కొనిచ్చారు కదా బాగా ఇప్పటిదాకా, మీరు ఎందుకు కొనుక్కోరు? దేవుళ్ళే బంగారాన్ని ధరిస్తారు. ఎవడైనా ఒక చెయ్యికి ధరిస్తాడు, 2 చేతులకు బంగారాన్ని ధరిస్తారా? ధరించారా? ధరించారు. ఎవరు ధరిస్తారు 2 చేతులకి? ఒక దేవుడి యొక్క విగ్రహం తీసుకోండి, స్వామిని తీసుకోండి, తిరుమల స్వామిని తీసుకోండి, ఒక ఇంద్రుని తీసుకోండి. వైభోగాలు ఎవడైతే అనుభవిస్తాడో వారికి ఇటు కంకణాలు ఉంటాయి. ఓకేనా? ఇక్కడ కూడా భుజకీర్తులు ఉంటాయి, ఇక్కడ కూడా చెవులకు కూడా కుండలాలు ఉంటాయి, అలాగే మెడలో ఎన్నో హారాలు ఉంటాయి. కాబట్టి దేవతలు మాత్రమే బంగారాన్ని ధరిస్తారు. మీరందరూ దైవ స్వరూపులా కాదా? అది నమ్ముతున్నారా లేదా? ఇమ్మీడియట్లీ రేపు నుంచి బంగారం స్టార్ట్ చేయండి. మీ ఆవిడ ఆశ్చర్యపోవాలి, ఇదేంటో నాకు గుంటం లేదు, అన్నీ అనుకుంటున్నాను. అర్థమైంది? కాబట్టి ఎంతో వీలైతే అంత బంగారాన్ని ధరించండి. బంగారం అనేది ఈ యొక్క సృష్టిలో అతి అపురూపమైన లోహం, కేవలం మానవుడి కోసం సృష్టించబడింది. ఎస్, ఎందుకంటే మీరు గమనించండి, పురాతన తవ్వకాల్లో ఒక 2,000 సంవత్సరాల క్రితం కుండ దొరికింది, ఒక పార్ట్, దాంట్లో బంగారు నాణేలు ఉన్నాయి, ఒక లేదా బంగారు గొలుసులు అవన్నీ ఉన్నాయి. ఈ 2,000 సంవత్సరాల నుంచి ఏ కెమికల్ అయినా సరే, ఏ ఒక్క వస్తువు అయినా సరే దాని మీద కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. కానీ ఆ ప్యూరిటీ 2,000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అలాగే ఉందా, పాడైందా బంగారం? కాబట్టి అది అతి అపురూపమైన లోహం, అది సంపదకు చిహ్నం.
కాబట్టి వీలైనంత బంగారం కొనే ప్రయత్నం చేయండి. అర్థమైందా? కేవలం మన కోసమే సృష్టించబడింది. బంగారం మీద ఏ కెమికల్ రియాక్షన్ అనేది జరగదు. కాబట్టి అది అపురూపమైన లోహం. అర్థమైందా? అది ధరించినంత మాత్రాన మీరు ఆ యొక్క భగవస్వరూపులుగా మారి మీకు సకల సంపదలు అనేది ఆటోమేటిక్గా రావడం అనేది మొదలవుతుంది. ముందు మీరు ధరించండి. ఒక చైనాలో ఒక మనం కొనడంలో ఒక మాట అనుకోకండి. నేను ఎమర్జెన్సీ ఉందనుకో, మన పొలం ఉన్నాడు ఆ మాట అనుకోకండి. అంటే వాడి కోసం కొంటున్నారు, అప్పుడే మీరు డిజైన్ చేస్తారు. అర్థమవుతుందా? నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, ఒక ఫ్లాట్ కొనడానికి పోని వాడు ఏం చెప్తాడు, బ్రోకర్ సార్ రీఫ్లోర్ వస్తుంది సార్, రేపు అమ్మితే మంచి రేట్. నువ్వు అమ్మడానికి కాదు అన్నది, నువ్వు అమ్మడానికి కాదు కదా. అంటే అప్పుడే నీ మైండ్లోని సబ్ కాన్షియస్ మైండ్లో దాన్ని పిచ్చారు. అలా చేయకండి, పిచ్చి కథలు చేయకండి. ఏ వస్తువు అమ్మడానికి లేదు మన సబ్జెక్ట్లో. అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మగారు ఏం చేస్తారంటే, నేను స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి కళ పెట్టుకోవడం అలవాటు నాకు. అప్పుడు రోల్డ్ గోల్డ్ పెట్టుకునేది. ఈ సబ్జెక్ట్లో వచ్చాను గోల్డ్ గోల్డ్. ఫస్ట్ టైం నేను ఇదే చేయించుకున్నా. ఆమె కూడా ఏం చేయించుకుని ముందు నేను ఇది చేయించుకున్నా, ఊరికే తెచ్చుకున్నా. తెచ్చుకున్న తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా కొనడం చదివింది. ఆమెకి ఏదో చేంజ్ చేశాను. ఆమె తర్వాత ఏమన్నాను, ఇట్లనే కూర్చున్నాం సరదాగా కూర్చొని, ఏమో నేను ఇంకో కూడా చేయించుకోదలుచుకున్నాను, దీనికంటే ఇంకా ఎక్కువ ఒక తులం చేయించుకోండి అని. ఇది తీసేసి దీంట్లో ఇంకొక తులం వేసి చేయించుకుంటానన్నారు. అలాగైతే తీసేయండి అని. తీసేసాను ఇటు ఇవ్వండి అని. అదేంటి, నేను తీసేసి కదా దాంట్లో తులం కలిపి చేయించుకుంటాను, కావాలంటే కొత్త చేయించుకోండి ఇంకా 2 తులాలు, కానీ మాత్రం ఇది అమ్మడానికి వీలు లేదు అన్నది. ఎందుకన్నది అనేది ఇప్పుడు అర్థమైంది. ఇవాళ ఇంకా తయారైంది. అమ్మడం అనేది మన సబ్జెక్ట్లో లేదు. ఎప్పుడు ఏది ఉన్నా అది ఎప్పుడు అమ్మాలి, అమ్ముకు ఎంత వస్తుంది, ఈ పరిగ్రహం లెక్క తప్ప ఏనాడు కూడా ఇది నాతోనే ఎప్పుడు నిరంతరం ఉంటుంది, జీవితకాలం పాటు ఉంటుంది. ఈ ఆలోచన ఉన్నా మనకి. కాబట్టి ఓకే, ఒకసారి కింద పెట్టండి, మెడిటేషన్లోకి వెళ్ళిపోదాం.